హలో హాయ్ గైస్, వెల్కమ్ టు డైరీ ఆఫ్ మాన్సా. మళ్ళీ మనం వచ్చేసామన్నమాట బీటీఎం ఫస్ట్ స్టేజ్కి. సో పోయినసారి కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను, సో అందుకని చెప్పేసి ఈసారి మళ్ళీ వెళ్ళాను. ఏవైతే కవర్ చేయలేకపోయానో అవి మళ్ళీ చేద్దామని. ఇది ఒక పీజీ, భాగ్యలక్ష్మి పీజీ అని. సో ఇక్కడ కొంచెం రెంట్ ఎక్కువ, కానీ పీజీ కొంచెం స్పేషియస్గా బాగుంటుంది. నేను కొన్ని రోజులు ఉన్నాను అక్కడ. దానికి ఎదురుగా ఆరెంజ్ బేకరీ ఉంటుంది కదా, దాని పక్కన ఒక సమోసా షాప్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాం మేము. అక్కడ చాలా బాగుంటుంది సమోసా, అది తినడం కోసమని వెళ్ళాము. సో అక్కడ సమోసా తినేసి అక్కడి నుంచి మేము ఇది ఉంటుంది కదా మారుతి నగర్ మెయిన్ రోడ్కి బయలుదేరాము. సో ఆ వెళ్ళేదారిలో వచ్చేసి నేరేడుకాయలు అమ్ముతున్నారు. చాలా రోజులైంది నేరేడుకాయలు చూసి. అందుకని చెప్పేసి కొంచెం కొనుక్కున్నాము. అంటే అన్ని ఏరియాలో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం తక్కువే ఉన్నాయి నేరేడుకాయలు, ఇక్కడ వైట్ ఫీల్డ్ లాంటి ఏరియాస్తో కంపేర్ చేసే. సో ఎవరికన్నా కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి, కొనుక్కోండి. సో ఇక్కడ చూపించాను అనుకుంటే ఇంతకుముందు వీడియోలో, జోధ్పూర్ స్వీట్స్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళామంటే ఒక షాప్ వస్తుంది మనకు. అన్నీ దొరుకుతాయి, చైర్స్, టేబుల్స్, ఏమైనా ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, బకెట్స్ అలాంటివన్నీ దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అనమాట. ఇక్కడ మార్చిన షాపులు ఏ ప్లేస్లో మార్చలేదు. నాకు తెలిసి ఒక 5 షాప్స్ మార్చారు ఆ ప్లేస్లో అయితే. సో అక్కడి నుంచి వెళ్తే మనకు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనమాట. చూడండి, చాలా బట్టలు అమ్ముతూ ఉంటారు రోడ్డు పైన. మీకు కావాల్సినన్ని వెరైటీస్ ఆఫ్ బట్టలు ఉంటాయి, అండ్ జ్యువెలరీ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది అక్కడ. అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. నైట్ డ్రెస్సెస్, మిడ్డీస్ అన్నీ దొరుకుతాయి. లేడీస్కి అయితే చాలా బాగుంటాయి, జెంట్స్కి కొంచెం తక్కువే ఉంటాయి. మారుతి నగర్ మెయిన్ రోడ్ అనమాట ఇదంతా. అక్కడ స్టిచ్చింగ్ కూడా మనకు కావాలంటే అక్కడే మన కళ్ళ ముందే చేసిస్తారు. చాలా తక్కువ రేట్కే చేస్తారు అక్కడ. నేను ఇన్ కేస్ వేరే ఏరియాలో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో కొంచెం తక్కువ తీసుకుంటారు వేరే ఏరియాల్లో కంపేర్ చేస్తే. ఇదన్నమాట గోదావరి. పోయినసారి చూపించలేదు కదా, అప్పుడు మిస్ అయిందనమాట. అందుకని ఈసారి మళ్ళీ వెళ్ళినాము ఆ గోదావరికి. వెళ్ళేసి మేము అక్కడ చికెన్ బిర్యానీ తినేసి అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫోరం మాల్కి వెళ్దామని బయలుదేరినాము, కానీ ఒక చోటుకి బయలుదేరాం, కానీ ఇంకో చోటుకి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫోరం మాల్కని బయలుదేరాము. ఫోరం కాదు, ఇప్పుడు నెక్సెస్గా చేంజ్ అయింది కదా. సో మన జనరేషన్ వాళ్ళందరూ దాన్ని నెక్సెస్గానే గుర్తుపెట్టుకుంటారు అనుకుంటా. సో నెక్సెస్గా చేంజ్ చేసేసారు కదా, నెక్సెస్ ఉంటుంది కదా. అక్కడి నుంచి ముందుకెళ్తే విధాన్ సౌదా మీదుగా వెళ్ళాము. విధాన్ సౌదా ఇది నైట్ వ్యూ కూడా బాగుంది. విధాన్ సౌదా మార్నింగ్ ఇంకా బాగుంటుంది. అక్కడ ఫ్లవర్స్ అంతా చాలా బాగా కనిపిస్తాయి. ఎవరైనా కావాలంటే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు. నైట్ టైం కూడా ఓకే బాగానే ఉంది, కానీ అంత బాగా అనిపించలేదు. నేను మార్నింగ్ వ్యూ కూడా చూశాను, మార్నింగ్ వ్యూ బాగా అనిపించింది నైట్ వ్యూ కన్నా నాకు విధాన్ సౌదా. కానీ నైట్ వ్యూ కూడా చాలామంది ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు కావాలంటే ఒకసారి వెళ్ళండి. అక్కడ బాగానే ఉండింది, చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో మేము అక్కడి నుంచి అయితే మెజెస్టిక్ దగ్గరికి బయలుదేరాం అనమాట. ఎందుకు బయలుదేరాం అనుకుంటున్నారు, ఊరికి చిక్మంగళూరుకి బస్సెస్ ఉన్నాయా లేదా కనుక్కుందామని వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఉన్నింది ఒక బస్సు. మా ఫ్రెండ్స్ ఏమో అప్పటికప్పుడు ఎక్కేసి వెళ్ళిపోదాం అంటున్నారు. సో మేమేమి ప్రిపేర్గా లేదనేసి సో వద్దనేసి క్యాన్సిల్ చేసేసుకునేసి వచ్చేసామన్నమాట మళ్ళీ రిటర్ను. అలానే వెళ్ళిపోదాం అనేస్తున్నారు. నాకేమో భయం వేస్తుంది ఆ టైంలో. అలా వెళ్ళిపోతే ఎట్లా, ఏమీ ప్యాకింగ్ లేదు, సడన్గా వెళ్ళిపోయేసి అక్కడ కొనుక్కునేద్దాం అంటున్నారు. కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ నాకు ఎందుకో అలా కరెక్ట్ అనిపించలేదు. కష్టం కదా, ఏం ప్లాన్ లేకుండా వెళ్తే అనిపించింది. సో బస్సెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి చిక్మంగళూరుకి. చూసుకునేసి ఏ టైమింగ్స్ అలా ఉన్నాయా అని నెక్స్ట్ వీకెండ్ వెళ్దామనేసి మొత్తం ప్లాన్ అప్పుడు అక్కడ చేసుకునేసి రిటర్న్ వచ్చామన్నమాట. ఇంకా ఇదన్నమాట మన వీడియో ప్రస్తుతానికి. నెక్స్ట్ చిక్మంగళూరు వీడియో వస్తుంది చూడండి. స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.